जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम् अपदामुपहर्तारं दातारं सर्वसम्पदं लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఈరోజు కార్యక్రమంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ రామాయణాన్ని చర్చించుకోబోయే ముందు ఈ రోజుకున్నటువంటి మహత్తరమైనటువంటి విశిష్టాన్ని కొద్దిసేపు ఆ, చర్చించుకొని ఆ తర్వాత మన కథాక్రమంలోకి అడుగు పెడదాం. ఈరోజు ఏ పర్వదినం జరుపుకుంటున్నాం మనం? గురు గురు పౌర్ణమి పూర్ణిమ ప్రభుజీ. వ్యాస పూర్ణిమ గురు పౌర్ణమి. వ్యాస వ్యాస పూర్ణిమ పౌర్ణమి గురు పూజ. సో ఈ రోజుకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే, శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీ అందరికీ కూడా వ్యాస ప్రభుజీ. పౌర్ణమి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. గురు పౌర్ణమి నా వాయిస్ సరిగ్గా వస్తుందా? ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా? బాగా వస్తుంది ప్రభుజీ. సరిగానే ఉంది ప్రభుజీ. హరే ఓకే కృష్ణ. ఓకే. సో ఈరోజు వేదవ్యాసుల వారు ఆవిర్భవించినటువంటి ఈ రోజుని పురస్కరించుకొని ఈ రోజుకి ఆయన చేసినటువంటి మన సనాతన ధర్మానికి ఆయన చేసినటువంటి సేవని ఆ, అభినందిస్తూ మన ఋషులు ఈ రోజుని ఆ, గురు పౌర్ణమిగా కీర్తించారనమాట. ఎందుకంటే వ్యాస భగవానుడు గనక అనంతమైనటువంటి వేదాన్ని 3 భాగాలుగా చేయకపోయి ఉంటే అది చదవడానికి శక్యమయ్యేది కాదనమాట. మనం రామాయణంలోనే చదువుకున్నాం. భరద్వాజ మహర్షి ఆయన వేద జ్ఞానాన్ని చదవడానికి ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు కష్టపడి చాలా వేద జ్ఞానాన్ని చదివిన తర్వాత ఆయన ఇంకా తృప్తి చెందలేదు. తృప్తి చెందకపోయేసరికి ఇంకా చదవాలని అనిపిస్తే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి 3 పర్వతాల నుండి కొద్ది కొద్దిగా మట్టి తీసుకొని రమ్మంటాడు. ఆ మట్టి తీసుకొచ్చి ముందేస్తే ఆ, నువ్వు ఈ మట్టి ఎంత ఉందో అంతవరకు మాత్రమే నువ్వు వేదాన్ని చదవని చెప్తారనమాట. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, అమ్మో ఇది వేదం చాలా మన గుహ్యమైనటువంటిది, అగాధమైనటువంటిదని. సో అట్లాంటి అగాధమైనటువంటి వేదాన్ని 3 భాగాలుగా ఋక్ సామ యజుర్వేదాలుగా ఆయన విభజించారు. ఆయన శిష్యుడు మళ్ళీ ఆ 3 వేదాల నుండి అథర్వణ వేదం అని ఇంకొక వేదాన్ని ఆయన రచించడం జరిగింది. మొట్టమొదట భగవంతుడు మనకి వాణి రూపంగా ఇచ్చినటువంటి ఆ వేదాన్ని వ్యాస భగవానుడు వేదత్రయంగా ఇచ్చారు. ఆ తర్వాత 18 పురాణాలు రచించారు. తర్వాత బ్రహ్మసూత్రాలు, తర్వాత ఉపనిషత్తులు. ఇలాగా ఒక మనుష్యుడు జన్మించిన తర్వాత చక్కగా ఆధ్యాత్మిక సేవ చేసుకొని భగవంతుని చేరుకోవడానికి కావలసినటువంటి మొత్తం వాన్మయాన్ని వ్యాస భగవానుడు మనందరికీ ఇచ్చాడనమాట. ఓకే. సో ఆయన అంత గొప్ప జ్ఞానాన్ని మనకి ఇచ్చారు కాబట్టి ఆయన్ని అందరూ గురువుగా కీర్తిస్తూ ఆయన ఆవిర్భవించినటువంటి రోజు పర్వదినాన్ని గురు పౌర్ణమిగా మనమందరము జరుపుకుంటామన్నమాట. సో గురువు అంటే ఆ మనల్ని ఎవరైతే ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో నుండి బయటపడేసి ఆధ్యాత్మిక లోకాలకి వెళ్ళడానికి మనకి అర్హత కల్పిస్తాడో, మనకి విద్య నేర్పిస్తాడో ఆయన్ని గురువు అంటారనమాట. మనకి చాలా మంది గురువులు ఉంటారు మన జీవితంలో. మనము ఆ భౌతికంగా జీవించడానికి కావలసినటువంటి డబ్బు సంపాదించుకోవడానికి, విద్య నేర్చుకోవడానికి కూడా ఎంతో మంది మనకి బోధిస్తూ ఉంటారు, నేర్పిస్తుంటారు. వాళ్ళని కూడా గురువులు అంటారు. కానీ శాస్త్రం ఎవరిని గురువు అని కీర్తించిందంటే, గురోర్న శాస్యాత్ స్వజనోన శాస్యాత్. ఎవరైతే తనని ఆశ్రయించిన వారిని ఇంకా మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో పడిపోకుండా కాపాడుతాడో ఆయననే అసలైనటువంటి గురువు అని మనకి శ్రీమద్ భాగవతం కీర్తించిందనమాట. సో వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి ఈ వేద వాన్మయము, పురాణ ఉపనిషత్ సారాలు ఏవైతే ఉన్నాయో మన జీవితాన్ని తరింపజేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. అందు గురించి ఆయన్ని మనము గురువుగా కీర్తించామన్నమాట. ఆయన
ఆ, వశిష్ఠ మహర్షికి మనకి రామాయణం మొత్తం వశిష్ఠ మహర్షి కనిపిస్తూనే ఉంటారు. ఆ వశిష్ఠ మహర్షికి ముని మనవడు అనమాట. వశిష్ఠుడి యొక్క కుమారుడు శక్తి, శక్తి యొక్క కుమారుడు పరాశరుడు, పరాశరుడి యొక్క కుమారుడు వ్యాస భగవానుడు. ఈ వ్యాస భగవానుడు ఆయన ఎన్ మనందరికీ తెలుసు 18 పురాణాలు రాశారు. ఆ 17 పురాణాలు రాసిన తర్వాత మళ్ళీ ఆయన సంతృప్తి చెందక ఆ, ఆ, ఇంకా ఏదో సంశయంలో ఏదో వెల్తిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ వ్యాస భగవానులకి నారదముని వచ్చి ఉపదేశించడం వల్ల ఆయన భాగవతాన్ని రచించడం జరిగిందనమాట. ఆ వ్యాస భగవానుడు ఎన్నో రచించినప్పటికీ వ్యాస భగవానుడు కూడా రామాయణాన్ని రచించారు. ఓకే. వ్యాసుడు రచించినటువంటి రామాయణాన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక రామాయణం అంటారనమాట. అది కూడా చాలా ఆ, తాత్విక విషయాలతోటి ఉంటుందన్నమాట. దాంట్లో ఆ, రామాయణంలో ఉన్నటువంటి పాత్రల వెనకాల ఉన్న రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్ని చర్చించేటటువంటి గ్రంథము ఆ, ఆధ్యాత్మిక రామాయణం. ఆయన ఇప్పటికీ వ్యాస భగవానుడు మనకి కైలాస పర్వతంలో ఆ కైలాస పర్వతం మీద బద్రికాశ్రమంలో ఉన్నారని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు. అది 100% నిజమే. కలియుగంలో వ్యాస భగవానుణ్ణి ఆ, మన త్రిమతాచార్యులు శంకరాచార్యుల వారు, ఆ, రామానుజులు, అలాగే మధ్వాచార్యుల వారు, వీరు ముగ్గురు వెళ్ళి వారు భక్తి ప్రచారాన్ని, ఆ, శంకరుల అద్వైతాన్ని, రామానుజులు విశిష్టాద్వైతాన్ని, మధ్వాచార్యుల వారి ద్వైతాన్ని, ఈ సిద్ధాంతాల్ని ప్రతిపాదించే ముందు వారు వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క సూచనల మేరకి వారు ఆ, ఈ యొక్క సిద్ధాంతాల్ని ప్రచారం చేయడం జరిగింది. ఆ, సో ఇప్పటికీ కూడా వ్యాస భగవానుడు ఎవరైతే చాలా ఆధ్యాత్మిక సాధన చేస్తారో వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉంటారంట. అసలు అలాంటి మహనీయుడికి మనం అందరం కూడా రుణపడి ఉన్నాము. ఆ మహనీయుడికి మనము ఆ రుణపడి ఉన్నాము. ఆ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోగలము అంటే ఆయనకి మనం ఏమి ఇవ్వలేం. డబ్బు వాళ్ళకి అవసరం లేదు. ఆ, ఏదో ఆ, మన ఎక్కడో ఉన్నారంటే పోయి ఇంకేవో కానుకలో ఇద్దామంటే అవి కూడా అవసరం లేదు. కేవలం ఒకే ఒక విధంగా వారి యొక్క రుణాన్ని మనం తీర్చుకోగలం. ఏ విధంగా రుణాన్ని తీర్చుకోగలమో చెప్పండి. గ్రంథాలు ప్రచారం చేసి ప్రభుజీ వాళ్ళు రాసిన గ్రంథాలు. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. వారు రచించినటువంటి ఈ వాంగ్మయాన్ని మనము ప్రతినిత్యము స్వాధ్యాయనం చేస్తూ ఉంటే ఆ విధంగా ఆయన యొక్క రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. సో మనము ప్రతినిత్యం భగవద్గీత, భాగవత, రామాయణ ఆది గ్రంథాలు, మహాభారత, రామాయణ ఆది గ్రంథాలని పఠిస్తూ ఉంటే ఋషుల యొక్క ఆ, రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఓకే. సో రుణం తీర్చుకుంటే ఏమవుతుంది? ఎవరికైనా అప్పు పడ్డాం అనుకోండి, అప్పు తీర్చేస్తే ఏమవుతుంది? ప్రశాంతంగా ఉంటుంది ప్రభుజీ మనకి. ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ ఋషులకి రుణపడి ఉన్నటువంటి ఆ రుణాన్ని మనం తీర్చుకుంటే మన జీవితం తరిస్తుంది అనమాట. ఆ రుణాన్ని ఆ స్వాధ్యాయనం వాళ్ళు రచించినటువంటి ఆ గ్రంథాలని స్వాధ్యాయనం చేస్తూ ఉంటే మన జీవితము ఆధ్యాత్మిక పదంలో నడుస్తూ మనము ఆధ్యాత్మిక ఆ, మార్గంలో ఉన్నత స్థితిలో, అలాగే భగవద్భక్తి ఏ, నేర్చుకొని మన జీవితాన్ని తరింపజేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అది ఆ, ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి వ్యాస భగవానుడి గురించి. ఆ ఆయన జననమే చాలా అద్భుతం. చాలా విచిత్రంగా జన్మిస్తారు ఆయన. ఆ, పరాశర మహర్షికి సత్యవతి దేవికి సద్యో గర్భం అంటే ఆ ఒక స్త్రీ పురుషులు కలిస్తే మ్, ఆ, పి- ఆ, మన స్త్రీ గర్భంలో పిండము ఆ, దశ నుండి మళ్ళీ శరీరాన్ని పొంది జన్మ ఇవ్వడానికి 9 నెలలు పడుతుంది. కానీ సత్యవతీ దేవికి వ్యాస భగవానుడు ఆ సద్యోగర్మం అంటే వెంటనే జన్మించాడనమాట. సో ఆ ఆ జన్మించగానే ఆయన చిన్నపిల్లవాడిలా కాకుండా జన్మించడమే ఒక నవ యవ్వనంలో ఉన్నటువంటి యువకుడిలాగా మారిపోయాడు ఆయన.
మారిపోయి తల్లికే వరం ఇచ్చాడు ఆయన. అమ్మా, నీకేం కావాలి, నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను వచ్చి నీకు సేవ చేస్తానని చెప్పేసి వరం ఇచ్చి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడనమాట. ఎందుకంటే ఒక గొప్ప మహాత్ముడి యొక్క తేజస్సు కాబట్టి, అంత శక్తివంతమైనటువంటి ఆ, ఆ, తేజస్సు వ్యాస భగవానుడు కాబట్టి పుట్టుకతోటే మహాజ్ఞానిగా పుట్టాడనమాట. వాళ్ళ నాన్నగారు అయినటువంటి పరాశర మహర్షి, ఆయన తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే వేదాధ్యయనం చేసేస్తాడు పరాశర మహర్షి. ఆయన అంత గొప్ప జ్ఞాని అని, ఆయన అంత గొప్ప మహర్షి ఆయన. సో ఆయన కుమారుడు ఇంకా ఏ విధంగా ఉంటాడు కాబట్టి, వ్యాస భగవానుడు పుట్టగానే ఆయన నవయవనంలోకి మారిపోయి ఆ, ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళి తల్లికి వరం ఇచ్చాడు, నన్ను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి నిన్ను సేవిస్తానని చెప్పి. అలాగా ఆయన ఒకానొక సమయంలో ఆ కురువంశం అంతరించిపోతుందన్నటువంటి క్లిష్ట పరిస్థితిలో వ్యాస భగవానుడు వచ్చి మళ్ళీ కురువంశాన్ని ఆ కి అంకురాన్ని పోశారనమాట. మళ్ళీ తర్వాత ఆ వంశం వర్ధిల్లడానికి ఆయన చాలా ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. వారు వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి గొప్ప గ్రంథం మహాభారతం, పంచమ వేదం అంటుంటారు. మా భారతంలో లేనిది లోకంలో లేదు, లోకంలో లేనిది భారతం, లోకంలో ఉన్నదంతా భారతంలో ఉందని చెప్తుంటారు అనమాట. మహాభారతంలో అంత గొప్ప గ్రంథాన్ని మనకు అందించారు ఆయన. ఆ, సో అది ఆయన యొక్క గొప్పతనం. వారికి మనం రుణపడి ఉన్నాం. ఆ, సదా వారి ఇచ్చినటువంటి వాన్మయాన్ని మనము స్మరిస్తూ, స్వాధ్యానం చేస్తూ మన జీవితాల్ని తరింపజేసుకుందాం. హరే కృష్ణ. సో మనం శ్రీమద్ రామాయణంలో పోయిన వారము ఇంకా భరతుడు కేకయ రాజ్యం నుండి వచ్చి తర్వాత ఆ ఏం జరిగిందో విషయాలన్నీ తెలుసుకొని ఆ చాలా బాధపడి ఉమ్, తన తండ్రికి చేయాల్సినటువంటి మీ కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత ఋషులు మీరు పట్టాభిషేకం చేసుకోవాల్సింది అని అన్నప్పుడు ఆయన ఆ పట్టాభిషేకానికి కావలసినటువంటి ఆ సామగ్రి అన్నిటికీ ప్రదక్షిణ చేసి, ఏవైనా పుణ్యమైనటువంటి వస్తువులు ఉంటే వాటికి మనం ప్రదక్షిణ చేస్తాం. చెట్టు కావచ్చు, వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరైనా సరే వారికి మనం ప్రదక్షిణ చేస్తుంటాం. ఆ పట్టాభిషేకానికి తెచ్చినటువంటి సామగ్రిని చాలా ఆ గొప్ప పుణ్యమైనటువంటి వస్తువులుగా పరిగణించి ఆయన ప్రదక్షిణ చేసి ప్రతిజ్ఞ చేశాడు. నేను అడవిలోకి వెళ్తాను, రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకొస్తాను, ఆయన బదులు నేను వనవాసం చేస్తాను, నా తల్లి యొక్క కోరిక నా తల్లి అనుకున్న విషయం ఏదైతే ఉందో నెరవేర్చకుండా ఉంటానని చెప్పేసి అంటాడనమాట, అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తర్వాత నుండి మనము ఏం జరిగిందో చూద్దాం. సో ఆ అయితే భరతుడు అన్నాడు, ప్రతిజ్ఞ చేశాడు రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకొస్తానని. కానీ ఒకే ఏదో ఆ ఇంత దుఃఖంలో, తీవ్రమైనటువంటి దుఃఖానికి లోనైపోయి ఆ ఆ బాధలో నుండి వచ్చినటువంటి మాట అయి ఉండవచ్చు. తన మీద నిందలు పడకుండా ఉండడానికి, తనని తాను ఆ, కాపాడుకోవడానికి ఆ మాటలు వచ్చి ఉండవచ్చు. ఓకే అని కూడా అక్కడ ఆ, మ్, అని కూడా అనుకోవచ్చు అక్కడ. కానీ సో అందు గురించని తర్వాత ఏం జరిగిందంటే, భరతుడు ఇంకా ఆ రోజు రాత్రి, ఏ రోజైతే ప్రతిజ్ఞ చేశాడో ఆ రోజు రాత్రి పడుకున్నాడు. తెల్లవారుజామున మహారాజుల్ని మేల్కోవడానికి వంది మాగధులు వచ్చి మేల్కొల్పుతారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఆ వంది మాగధులు వచ్చి ఆ భరతుణ్ణి కీర్తిస్తూ ఆ మంగళ వాయిద్యాలన్నీ వాయిస్తూ కీర్తిస్తున్నారనమాట. భరతుడికి, ఆయనకి ఆ ఎంత చాలా చిరాకేసిందనమాట. ఎందుకు అసలు నేనేం సాధించానని నా గురించి ఈ మంగళ వాయిద్యాలు వాదిస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీదకి వెళ్ళి అరుస్తాడనమాట. ఆపేయండి, మీరు ఆపేయండి ఆ మంగళ వాయిద్యాలు, నేనేం సాధించానని చెప్పేసి నా గురించి మీరు కీర్తిస్తూ ఇలాంటి మంగళ వాయిద్యాలు వాయిస్తున్నారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పంపించేస్తాడనమాట. పంపించేసిన తర్వాత ఇంకా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి భరతుడు ఏం చేస్తాడంటే, ఇంకా ఆ రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకురావడానికి ప్రయాణం అని అన్నాడు కాబట్టి, ఆ ప్రయాణానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తారన్నమాట. సైన్యాన్ని రెడీ చేస్తాడు.
అయోధ్యావాసులు ఎవరెవరు వస్తారో వాళ్ళందరికీ వర్తమానం పంపిస్తారు. అందరూ కూడా రెడీ అవుతారు. మహర్షుల్ని, వశిష్ఠ మహర్షిని, జాబాలి, అలాగే మంత్రి సుమంత్రుణ్ణి, వీళ్ళందరినీ తీసుకొని ఇంకా ఒక పెద్ద చతురంగ బలం, చతురంగ బలం అంటే ఏనుగులు, గుర్రాలు, రథాలు, నడిచేవాళ్ళు, ఇక వివిధమైనటువంటి ఆయుధాలతో కూడుకున్నటువంటి సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యాన్ని చతురంగ బలం అంటారనమాట. సో అందరూ కూడా ఆయన ఎన్ని ఈ ఆ, ఎంతమంది ఆ, అక్కడ రెడీ అయ్యారంటే రామచంద్రమూర్తిని తీసుకురావడానికి దాదాపు 60,000 రథాలు సిద్ధం చేశారంట. ఓకే. ఇంతమంది పరివారంతో ఆయన భరతుడు ఇంకా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 60,000 మంది, 60,000 రథాలు, ఆ రథాల్లో ఉన్నటువంటి సైనికులు, అలాగే గజాలు, ఏనుగులు. ఓకే. వేల కొద్ది ఏనుగులు, వీళ్ళందరితో కలిసి ఆయన రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడనమాట. బయలుదేరాడు. ఇంకా బయలుదేరి సుమంత్రుడు రామచంద్రమూర్తిని కొద్ది దూరం వరకు భరద్వాజ ఆశ్రమం వరకు వదిలిపెట్టాడు కాబట్టి సుమంత్రుణ్ణి పెట్టుకొని సుమంత్రుడు దారి చూపిస్తున్నాడు. వీళ్ళంతా కూడా సుమంత్రుణ్ణి అనుసరిస్తున్నారు. ఆ, అనుసరిస్తున్నారు. ఇంకా ఆ ప్రయాణం మొదలవుతుంది. మొదలయ్యి గంగా నది తీరానికి చేరుకుంటారనమాట. కొంత సమయం కొన్ని కొంత సమయం ప్రయాణించిన తర్వాత ఆ ఆ గంగా నది దగ్గర ఆ శృంగబేరపురం ఏదైతే గుహుడు ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి చేరుకుంటారనమాట. అక్కడికి చేరుకోగానే ఆ ఇంకా గుహుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళక ముందే కొద్ది దూరంలోనే గుహుడు చూస్తాడు వీళ్ళందరినీ, ఇంత పెద్ద సైన్యాన్ని, ఈ మొత్తం ఆ చతురంగ బలాలన్నిటినీ చూస్తాడు. చూసి గుహుడు ఆ భయపడిపోతాడనమాట. ఇంతమంది సైన్యంతో ఆ వస్తున్నారు అంటే రామచంద్రమూర్తికి వీళ్ళు ఏదో అపాయం చేయడానికే వస్తున్నారు అని గుహుడు ఏం చేస్తాడంటే తన తను ఆ అడవి మొత్తానికి రాజు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తాడనమాట. దాదాపు 500 పడవలని ఆ గంగా నదిలో ఆయన సిద్ధంగా పెడతారనమాట. ఒకవేళ యుద్ధం కనుక మొదలైతే మీరందరూ వెంటనే యుద్ధం చేయాలని చెప్పేసి మీ మీ ఆయుధాలతోటి మీరు అప్రమత్తంగా ఉండండి. నేను సైగ చేస్తాను, మీరు చేయగానే మీరు యుద్ధం మొదలు పెట్టేసేయాలి భరతుడి మీదికి. ఏమైనా నాకు భరతుడు ప్రమాదకారి అనేటటువంటి సందేహం కలిగిందంటే మీ అందరికీ నేను ఆ సైగ చేస్తాను, మీరందరూ కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఆ వాళ్ళ సైన్యానికి, ఆ గుహుడి యొక్క సైన్యానికి చెప్పి ఆ గంగా నది దగ్గర వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తాడనమాట. చేసిన తర్వాత గుహుడు చక్కటి పళ్ళు, ఆ మంచి ఆహార పదార్థాలు ఇవన్నీ తీసుకొని భరతుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ సుమంత్రుడు ఉంటాడు. సుమంత్రుడు పరిచయం చేస్తాడు గుహుడికి, నాయన భరత, ఈయన మీ అన్నగారికి ఆప్తమిత్రుడు, చాలా మంచి మిత్రుడు. మీ అన్నగారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈయననే మీ అన్నగారికి ఆతిథ్యం ఇచ్చాడు అని చెప్తాడనమాట. చెప్పగానే భరతుడు ఆయన్ని హత్తుకొని చాలా సంతోషించి ఆ చాలా సంతోషిస్తాడనమాట. అప్పుడు గుహుడు తను తెచ్చినటువంటి ఆ పదార్థాలు, ఫల్ అవన్నీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ భరతుడు ఈ- భరతుడికి చాలా కుతూహలం ఉంటుంది. రామచంద్రమూర్తిని ఆయన లేనటువంటి విరహాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి ఆ ఇక్కడికి వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, మీరు ఏ విధంగా మా అన్నగారికి ఆతిథ్యం ఇచ్చారు, నాకు చెప్పండి, రామచంద్రమూర్తి ఏం చేశారు, ఏం తిన్నారు, ఎలాగా విశ్రాంతి తీసుకున్నారు, ఈ విషయాలన్నీ అడుగుతాడనమాట భరతుడు. ఎందుకంటే ఆ రామచంద్రమూర్తి అప్పటికే ఆ చాలా కాలం అయిపోయింది. ఆ, ఒక విధంగా మనం ఒక ఏమంటారు అప్రాక్సిమేట్ గా చూస్తే దాదాపు ఒక ఆ, నెల రోజుల సమయం అయిపోయిందని అనుకోవచ్చు మనం అప్పటికి. సో
అంత సమయం రామచంద్రమూర్తిని చూడలేక అయోధ్య నగర వాసుల యొక్క బాధ, అలాగే రామచంద్రమూర్తిని చూడలేనటువంటి ఆ విరహం ఏదైతుందో ఆ విరహంలో రామచంద్రమూర్తిని కలుసుకోవాలి కలుసుకోవాలి అనేటటువంటి తపనతోటి ఆయన గుహుణ్ణి అడిగాడు. మా అన్నగారు ఇక్కడికి వచ్చి ఏం చేశారు, ఏం తిన్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఇవన్నీ విషయాలు అడుగుతాడనమాట. అడిగిన తర్వాత గుహుడు చెప్తాడు, మొదలు పెడతారు. రామచంద్రమూర్తి లక్ష్మణుడితో వచ్చారు, వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆ ఏం ఆహారం తీసుకోలేదు. ఇక్కడ ఈ పలానా చోట గడ్డి నేను మంచి ఆ ఏమంటారు కమ్మళ్ళని తీసుకొచ్చి పరిచి దాని మీద పడుకోమంటే రామచంద్రమూర్తి లేదు, నేను ఇప్పుడు సాధు జీవితాన్ని గడుపుతున్నాను, నేను కేవలం గడ్డి మీదనే పడుకుంటానని చెప్పేసి చెప్పగానే అప్పుడు లక్ష్మణమూర్తి చక్కగా ఆ గడ్డిని పేర్చారు. రామచంద్రమూర్తి అక్కడ పడుకున్నారు. పడుకున్నప్పుడు ఆ లక్ష్మణ స్వామి మాత్రం ఆ పడుకోలేదు. ఆయన విశ్రాంతి తీసుకోకుండా రామచంద్రమూర్తిని కాపాడటానికి ఆయన ఆ అప్రమత్తంగా ఉన్నాడు. నేను లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి మీరు కూడా విశ్రాంతి తీసుకోండి, నేను రామచంద్రమూర్తికి కాపలా ఉంటానంటే ఆయన ఒప్పుకోలేదు. నేనే రామచంద్రమూర్తికి కాపలాగా ఉండాలి. మా అన్న రామచంద్రమూర్తిని చూస్తూ ఈ స్థితిలో మా అన్న రామచంద్రమూర్తిని చూస్తూ నాకు నిద్ర ఎట్లా వస్తుంది? ఆయన ఆ, ఎంత గొప్ప రాజభోగాలు అనుభవించారు. అలాంటి వ్యక్తి ఈరోజు నేలపై శయనించడం ఏంటి? ఆయన అట్లా నేలపై శయనిస్తూ ఉంటే నాకు నిద్ర, కంటి నిండా నిద్ర ఎలా పడుతుంది? నేను నిద్రపోలేను కూడా అని చెప్పేసి లక్ష్మణుడు ఆ చెప్పాడు. అలాగే లక్ష్మణుడు ఏమన్నాడంటే, మా అన్న రామచంద్రమూర్తి అయోధ్యలో ఆకాశంలో చంద్రుడు ఎలాగైతే ఉంటే ఆకాశం అందంగా కనిపిస్తుందో అలాగే మా అన్న రామచంద్రమూర్తి అయోధ్యలో ఉంటే అయోధ్య నగరానికి శోభ. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి అక్కడ ఆ అయోధ్య నగరం ఆ ఒక శ్మశానం లాగా అయిపోయి ఉంటుంది అని లక్ష్మణుడు అంటాడనమాట. ఇలాగా లక్ష్మణుడు నేను మాట్లాడుకుంటూ ఉంటుంటే తెల్లవారుజామున అయిపోయింది. తెల్లవారగానే రామచంద్రమూర్తి మేల్కొన్నాడు. స్నానాదులు అవన్నీ ఆయన సంధ్యావందనం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని మళ్ళీ భరద్వాజ మహర్షి తోటి మన భరద్వాజ మహర్షి ఆశ్రమానికి బయలుదేరారని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత భరతుడు తల బాదుకుంటాడనమాట. అయ్యో నా వల్ల నా అన్నకి ఎంత కష్టం వచ్చింది. ఆ అంతఃపురంలో పట్టు పాన్పులతో చేసినటువంటి మంచము, రత్నాలతోని పేర్చినటువంటి మంచాల మీద పడుకోవాల్సినటువంటి రాజు ఈరోజు నా వల్ల వనవాసానికి వచ్చి ఈ నేలపై పడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేనెంత దుర్మార్గుని, ఎంత దౌర్భాగ్యుని అని తనని తాను నిందించుకుని ఆయన కొద్దిసేపు మూర్ఛపోతాడనమాట. మూర్ఛపోయిన తర్వాత మళ్ళీ మేల్కుంటాడు. మేల్కున్న తర్వాత గుహుడు అడుగుతాడు, మీరు రామచంద్రమూర్తి గురించి ఇన్ని విశేషాలు అడుగుతున్నారు, ఆ రామచంద్రమూర్తిని కలుసుకోవాలంటున్నారు, మరి కలుసుకోవాలని అనుకున్నప్పుడు ఇంత సైన్యంతో రావాల్సినటువంటి అవసరం ఏంటి? నాకు భయంగా ఉంది, మీరు ఎందుకు వస్తున్నారో నాకు దయచేసి చెప్పండి, నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పి కూడా ఉంటాడనమాట. ఇప్పుడు ఒక వ్యక్తిని కలవాలంటే ఓ మనం ఒకరమే వెళ్ళి కలవచ్చు, ఓ ముగ్గురు నలుగురు వెళ్ళి కలవచ్చు, 100 మంది వెళ్ళి కలవడానికి వెళ్తున్నాం అనుకోండి. ఆ ఆ వ్యక్తికి మనకి మధ్యలో చాలా ఆ మంచి సంబంధం ఉంది. ఓకే. ఆ వ్యక్తికి మనం ఎలాంటి అన్యాయం చేయలేదు. ఆ వ్యక్తికి మనము అత్యంత ఉపయోగకరమైనటువంటి వ్యక్తులము అన్నప్పుడు మన వెంట ఒక 100 మందిని తీసుకెళ్ళి ఆ వ్యక్తిని కలవడానికి వెళ్తున్నప్పుడు అది వేరే విధంగా వస్తుంది. ఏదో ఆయన్ని సన్మానించడానికో ఇంకేదో చేయడానికి వెళ్తున్నారని అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తికి మనం ఆపద కూర్చి మన వల్ల వాళ్ళకి ఆపద కలిగింది, ఆహ్, మన వల్ల వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి స్థితి నుండి కోల్పోయారు. అట్లాంటి వ్యక్తిని మనం కలవడానికి వెళ్తున్నామంటే ఎవరైనా అనుమానపడతారు. ఇంకేం వాళ్ళకి ఆపద తీసుకొస్తారో వీళ్ళని చెప్పేసి. ఇప్పుడు గుహుడు కూడా భరతుడి మీద అదే విధమైనటువంటి అనుమానంతోటి అడిగాడనమాట ప్రశ్నలు. అడగగానే భరతుడు ఏడుస్తాడనమాట. ఏడ్చి, అయ్యా నన్ను అనుమానించకండి, దయచేసి మన్నించండి, నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది. నేను దాన్ని సరిదిద్దుకోవడానికి రామచంద్రమూర్తిని మళ్ళీ అయోధ్యకి తీసుకొచ్చి ఆయన్ని పట్టాభిషిక్తుని చేసి ఆయన పరిపాలనలో
ఉండగా నేను వనవాసం చేద్దామని చెప్పేసి నేను వెళ్తున్నాను. వీళ్ళంతా కూడా రామచంద్రమూర్తి మళ్ళీ అయోధ్యకి తిరిగి రావాలని కోరుకునే వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళందరినీ తీసుకొని నేను రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్తాడనమాట. చెప్పగానే అప్పుడు గుహుడు చాలా సంతోషిస్తాడు. సంతోషించి ఆ రోజు రాత్రికి గుహుడి యొక్క వాళ్ళ గుహుడి దగ్గర ఆతిథ్యం తీసుకున్న తర్వాత తెల్లవారుజామున ఆ గంగా నది దాటడానికి గుహుడే దగ్గర ఉండి ఆయన పడవలన్నీ ఏర్పాట్లు చేస్తాడు. ఏర్పాటు చేసి ఆ పడవల్లో ఆ అందరినీ ఆ గంగా నదికి అటువైపు ఒడ్డుకి దాటిస్తాడనమాట. దాటించిన తర్వాత ఇంకా అందరూ కూడా వశిష్ఠాది మహర్షితో కూడుకున్నటువంటి భరతుడు వశిష్ఠాది మహర్షితో కూడుకున్నటువంటి ఆ గొప్ప సైన్యం అంతా కూడా భరద్వాజ మహర్షి ఆశ్రమానికి ప్రయాణమవుతారు. ప్రయాణమయ్యి ఆ చాలా సేపు ప్రయాణించి చాలా ప్రాంతాలు దాటిన తర్వాత ఇంకా భరద్వాజ మహర్షి ఆ యొక్క ఆశ్రమము దగ్గరలో ఉంది. ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది అన్న ఆ, ఉంది అనే ప్రాంతంలో వీళ్ళ యొక్క సైన్యాన్ని మొత్తం రథాలను అన్నిటిని కూడా ఆపేస్తారు. ఆపేసి ఈయన కాలినడకన భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత వశిష్ఠుడు తో కలిసి వెళ్తాడు. వెళ్ళగానే భరద్వాజ మహర్షి వీళ్ళని సాదరంగా ఆహ్వానించి చక్కటి ఆతిథ్యాన్ని ఇస్తాడు. ఆతిథ్యాన్ని ఇచ్చిన తర్వాత ఆయన భరద్వాజ మహర్షికి కూడా సంశయం ఉంటుంది. ఎందుకు ఇంతమందితో రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి. భరద్వాజ మహర్షి వివిధమైనటువంటి ప్రశ్నలు అడుగుతాడనమాట. ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి భరతుడు మళ్ళీ చాలా దుఃఖపడతాడు. అయ్యా నన్ను శంకించకండి. నా యొక్క ముఖ్య ఉద్దేశం, నా మనస్సులో ఉన్నటువంటి బాధ, అలాగే నా మనస్సులో ఉన్నటువంటి సంకల్పం ఏంటి అంటే ఆ అయోధ్య నగరాన్ని పరిపాలించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు కేవలం రామచంద్రమూర్తి మాత్రమే. కాబట్టి ఆయన్ని మళ్ళీ అయోధ్య నగరానికి రాజుని చేసి నేను ఆయనకి సేవ చేసుకోవాలని మాత్రమే నా మనసులో సంకల్పం. అది తప్ప నాకు వేరే ఎలాంటి దురభిప్రాయం లేదు. దయచేసి నన్ను నమ్మండి అని భరద్వాజ మహర్షికి చెప్తాడనమాట. అప్పుడు భరద్వాజ మహర్షి సంతోషిస్తాడు. ఇప్పుడు అయోధ్య నగరానికి రామచంద్రమూర్తి లేడు, భరతుడే దిక్కు. తానే పట్టాభిషేకాన్ని చేయించుకోవచ్చు, కానీ అన్ని త్యజించి అన్నగారికి పట్టాభిషేకం చేయాలని చెప్పేసి బయలుదేరినటువంటి భరతుణ్ణి చూసి భరద్వాజ మహర్షి చాలా సంతోషిస్తాడు. చాలా సంతోషించి ఆ భరతుడితో పాటు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ భరద్వాజ మహర్షి తన తపోశక్తితోటి గొప్ప విందును ఏర్పాటు చేస్తాడనమాట. వాళ్ళకి ఏమేమి ఇష్టమో అవన్నిటినీ వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఆ కోరికల్ని తెలుసుకొని అవన్నీ పదార్థాలు కూడా సృష్టిస్తాడు. అలాగే ఆ అరణ్యంలో గొప్ప గొప్ప భవనాల్ని సృష్టిస్తాడు, వాళ్ళందరూ చక్కగా విశ్రాంతి తీసుకోవడానికి. అలాగే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి భరతుడితో సహా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ మన ఏమంటారు ఆట విడుపు గురించి అప్సరసల్ని కూడా తెప్పించి వాళ్ళతో నాట్యాలను చేయిస్తాడు. కానీ భరతుడికి మాత్రం ఆయనకి ఇవేవి కూడా సహించవన్నమాట. మిగతా వాళ్ళంతా కూడా తింటుంటారు, తాగుతుంటారు, చక్కగా ఆ మన వినోదాలు అవన్నీ ఆ దాంట్లో పాలు పంచుకుంటారు. కానీ భరతుడు మాత్రం అంటనట్టే ఉంటాడు. ఇక్కడ మనము ఆ ఆ భరద్వాజ మహర్షి యొక్క గొప్పతనాన్ని మీరు చూడండి. ఆయన తపోశక్తితోటి ఎన్నో సృష్టించాడు ఆయన. కానీ ఆయన మాత్రం సాధు జీవితాన్ని గడుపుతున్నాడు. తపోశక్తితోటి ఏదంటే అది సృష్టించుకోగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి మహర్షి తన గురించి ఆయన ఎప్పుడు కూడా ఇవి సృష్టించుకోలేదు. అతిథుల గురించి వాటిని సృష్టించాడు. మరి అవన్నీ ఏదో కళ అంటే కాదు, నిజంగా వాళ్ళంతా అనుభవిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. అంటే గొప్ప వ్యక్తులు, సాధువులు ఎలా ఉంటారంటే మనం అనుభవించేటటువంటి విషయాలు వారికి ఆ
బంధనాల్లో పడేసేటటువంటి వాటిలాగానే కనిపిస్తాయి కానీ మనం ఏవైతే మన జీవితంలో ఫలానా ఆస్తిపాస్తులు, డబ్బు, పదవి ఇవన్నీ ఉంటే నేను సుఖంగా ఉంటానని మనం వేటి గురించి అయితే ప్రాకులాడుతూ ఉంటామో వాళ్ళకి ఇవన్నీ కూడా ఆ, వివిధ రకాలైనటువంటి బంధనాల్లాగే కనిపిస్తాయి తప్ప ద్వారా వాళ్ళు ఏం సంతోషించరు. మనకి ఎంతసేపు జీవితం మొత్తం వాటి గురించే వెంపర్లాడటం. వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం భగవంతుణ్ణి ఆ పొందడానికి మాత్రమే గడుపుతారనమాట. అంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు తన గురించి అట్లాంటి భోగభాగ్యాలు సృష్టించుకోలేదు. కానీ ఆ సమస్త భోగభాగ్యాల్ని త్యజించి వనవాసానికి సిద్ధమైనటువంటి భరతుడి గురించి ఆయన అవన్నీ సృష్టించాడనమాట. ఇచ్చిన తర్వాత ఆ రోజు రాత్రికి ఆ భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఆయన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత మర్నాడు రామచంద్రమూర్తి ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఆ విశేషాలు అడుగుతాడనమాట. అప్పుడు భరద్వాజ మహర్షి చెప్తాడు, రామచంద్రమూర్తి ఆ ఇక్కడ నుండి ప్రయాణించి ఇక్కడికి దగ్గరలో చిత్రకూట పర్వతం అని ఉంది, అక్కడ ఆయన పర్ణశాల కట్టుకొని ఆయన ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ నివసిస్తున్నాడు అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పగానే అప్పుడు భరతుడు ఇంకా ఆ చిత్రకూట పర్వతం వైపు బయలుదేరతాడు తన సైన్యంతో, తన తల్లి తల్లులతోటి. వెళ్లే ముందు ఆ భరద్వాజ మహర్షితోటి భరతుడు అంటాడనమాట, మా అమ్మని క్షమించండి, మా అమ్మ వల్ల ఇంత గొప్ప ప్రమాదం ఏర్పడింది, ఇంత గొప్ప ఆ ఈ ఇంత దారుణమైనటువంటి స్థితి ఏర్పడింది, దయచేసి మా అమ్మని క్షమించండి అని అంటాడు. అనగానే భరద్వాజ మహర్షి అంటాడు, నాయనా నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, నీ తల్లిని నిందించాల్సినటువంటి అవసరం కూడా లేదు. నీ తల్లి కేవలం నిమిత్త మాత్రాలు. రామచంద్రమూర్తి అడవులకి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఋషులకి అలాగే దేవతలకి ఎంతో లాభం చేకూరబోతుంది. ఆయన రావడానికి ఒక గొప్ప కారణం ఉంది, ఒక గొప్ప ఆ పనిని నిర్వహించడానికి ఆయన ఈ వనవాసానికి రావడం జరిగింది. కాబట్టి నువ్వు మీ అమ్మని నిందించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి భరద్వాజ మహర్షి భరతుణ్ణి ఓదార్చి ఇంకా ఆ చిత్రకూట పర్వతం వైపు వెళ్ళే దారి ఏదైతే ఉందో ఆ దారిని చూపిస్తాడనమాట. ఇక్కడ నుండి ఇంకా భరతుడు బయలుదేరి ఆ రామచంద్రమూర్తి ఎక్కడ అయితే ఆశ్రమాన్ని నిర్మింపజేసుకున్నారో అక్కడికి బయలుదేరతారనమాట. అక్కడ చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఉంటుందన్నమాట. అన్నదమ్ముల మధ్యలో చాలా గొప్ప సంభాషణలు ఉంటాయన్నమాట. అవి మనం వచ్చే వారం తెలుసుకుందాం. సో ఎందుకంటే అక్కడ నుండి ఆ, చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి. సో అవి ఆ 94వ సర్గ నుండి ఆ, మళ్ళీ అన్నదమ్ములు కలుసుకోవడము, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడము, అసలు లక్ష్మణుడు భరతుణ్ణి ఏ విధంగా ఆ ఏమనుకున్నాడు భరతుడు గురించి లక్ష్మణుడు మనసులో, కానీ రామచంద్రమూర్తి ఏమనుకున్నాడు భరతుడు గురించి, ఇత్యాది విషయాలన్నీ కూడా 94వ సర్గ నుండి మొదలవుతాయి. మనం వచ్చే వారం తెలుసుకుందాము. సో ఈ వారము ఇక్- ఈ- ఇక్కడితో ఆపేద్దాము. ఆ, ఇక్కడ వరకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. ధన్యవాద సో ప్రణామాలు. ఇక్కడ ఇప్పుడు మనము ఈ జర్నీ చూసినట్టయితే ఎప్పుడైతే భరతుడికి తెలుస్తుందో దశరథ మహారాజు చనిపోవడం దగ్గర నుంచి తల్లి మెయిన్ కారణమైనా సరే వెనకున్న మందర, సో ఇవన్నీ ఓ పక్కన పెడితే తను అనుభవించిన వేదన ఏదైతే ఉందో ఆ వేదన ప్రతి చోట కూడా తన తల్లిని
తల్లిని క్షమాపణ తన తల్లి కోసం క్షమాపణ పెడుతున్నాడు కదా, అంత మ్మ్. గొప్ప భర్తుడు. అండ్ మ్మ్. ఇప్పుడు భరద్వాజ మహర్షి చెప్తారు, వాళ్ళ ఎప్పుడైతే మా అమ్మ చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను అని అంటే, భరద్వాజ మ్మ్. ముని గారు అంటున్నారు, సో ఇదంతా మీ తల్లి కేవలం నిమిత్త మాత్రురాలు మాత్రమే. సో ఇక్కడ ఒక మ్మ్. కారణం ఉంది అని అంటే, ఇప్పుడు ఎవరెవరినైతే ఈ రామచంద్రమూర్తి వనవాసం ఎక్కడైతే ఫైనల్ గా వెళ్ళారో, ఈ జర్నీ అంతా ఉంది కదా ప్రభుజీ, ఈ జర్నీలో మ్మ్. ఎక్కడెక్కడైతే కలిసారో ఈ మునుల్ని, మహర్షుల్ని, వాళ్ళందరికీ కూడా లైక్ ఏంటంటే ఈయన యొక్క గొప్పతనం అంటే ఏదో ఒక కార్యం చేయడానికి వచ్చారు అని వాళ్ళకి ముందే తెలుస్తుందా అనేది నా డౌట్. భరద్వాజ ముని గారు తెలుసు కూడా అన్నారు కదా, మహర్షి కూడా, సో దెర్ ఇస్ ఎ తెలుసు ప్రతి కారణం ఉంది, నువ్వు ఎక్కువ బాధపడమాకు అని. అంత తెలిసిన వాళ్ళు మరి ఇప్పుడు ఇలా వచ్చినందుకు కూడా మరి ఆయనకు అనుమానం ఎందుకు కలిగింది ప్రభుజీ, ఇంతమందిని వేసుకొని వచ్చినప్పుడు? అది నా డౌట్. అయితే ఆ మహర్షులకి ఏం జరగబోతుంది ఆ ఆ, అనేటటువంటి విషయాలు తెలుసు. అయితే ఈ కథ అంతా తెలిసినప్పటికీ కూడా ఆ మనుషులకి ప్రతినిత్యం కూడా మనందరికీ తెలుసు ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఓకే. సో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఆ మాట్లాడాలి, అలాగే ఏం కోరుకోవాలి, ఏం కోరుకోవద్దు, ఇది మనుషులకు స్వేచ్ఛ ఉంటుంది. ఓకే. సో భరద్వాజ మహర్షి యొక్క అనుమానం ఏదైతే వ్యక్తం చేశారో, అది భరతుణ్ణి పరీక్షించడానికి వ్యక్తం చేసినటువంటి అనుమానం అన్నమాట. మరి ఇప్పుడు భరతుడికి తెలియదు ముందేం జరగబోతుంది అనేటువంటిది. ఈయన మహర్షి కాబట్టి ఈయనకు తెలుసు. ఈయన మొత్తం వాన్మయాన్ని చదివాడు కాబట్టి ఈయనకు తెలుసు ఏం జరగబోతుంది అనేటువంటిది. కానీ భరతుడికి తెలియదు. సో భరతుడికి ఆయనకు తెలియదు కాబట్టి ఈ స్థితిలో భరతుడు ఏం చేస్తాడు, ఏ విధంగా ఆలోచిస్తాడు? నిజంగానే ఆ నిస్వార్థంగా ఉంటాడా, లేదంటే ఏమైనా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఉంటాడా, పరీక్షిస్తుంటాడనమాట. భగవంతుడు మహర్షులనే కాదు, భగవంతుడే మనని పరీక్షిస్తూ ఉంటాడు. మన యొక్క ఆ వ్యక్తిత్వము, మన యొక్క అభిరుచులు, ఇవన్నీ మనము ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ భగవంతుడికి మన లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మకి తెలుసు. ఓకే. మన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా భగవంతుడికి తెలుసు. అయినా కూడా భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడనమాట. మనకి శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందంలో యుద్ధమంతా అయిపోయిన తర్వాత అశ్వత్థామ చాలా దారుణమైనటువంటి పని చేస్తాడు. ఉప పాండవులు ద్రౌపది దేవి యొక్క 5 కుమారుల్ని సంహరించేస్తాడనమాట. సంహరించిన తర్వాత ఇంకా ఆ అశ్వత్థామని పట్టుకొని ఆ వెంట వే- వెంటాడి వేటాడతారనమాట. వేటాడి అశ్వత్థామని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత కృష్ణుడు చంపేయమంటాడు. కానీ మహర్షి ఏం రాస్తారంటే, అందులో మన సూత గోస్వామి ఆ, మన ఏమంటారంటే, కృష్ణుడు చంపేయమని అన్నాడు కానీ పరీక్షిస్తున్నాడు అర్జున్ని అంటాడు అనమాట. ఓకే. సో చంపేయమని అన్నాడు కానీ పరీక్షిస్తున్నాడు. భగవంతుడు ఎప్పుడూ భక్తుని పరీక్షిస్తూనే ఉంటాడు. ఎందుకు పరీక్షిస్తున్నాడు అంటే, ఇప్పుడు అశ్వత్థామ బ్రాహ్మణుడు, గురువు యొక్క కుమారుడు. ఓకే. చంపితే ఘోరమైనటువంటి పాపం చుట్టుకుంటుంది. మరి నేను చంపేయమని అనగానే చంపేయొచ్చు కదా. కానీ అక్కడ చాకచక్యాన్ని వాడి అర్జునుడు ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తాడు. కృష్ణుడు కూడా ప్రశంసిస్తాడు. అట్లా భవిష్యత్తు తెలిసినప్పటికీ కూడా మనుషులకి ఒక స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని వీళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఏమైనా ఆ మార్చు వీళ్ళ ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి వీళ్ళ మనస్తత్వం ఏమన్నా మారిపోతుందా అనేటటువంటి పరీక్ష మహర్షులు, భగవంతుడు, గురువులు ఎప్పుడు మనకి పెడుతూనే ఉంటారన్నమాట. ఆ పరీక్షలు నెగ్గితేనే మనము ఆ ముందుకు వెళ్తాం. చాలా ఆ సంశయం లేకుండా ముందుకు వెళ్తామన్నమాట. ఎప్పుడైతే మనకి ఎవరు ఏం పరీక్ష పెట్టలేదనుకోండి, ఎవరు ఏం మనని ఏ విధంగా కూడా ఆ మనకి ప్రతికూలమైనటువంటి విషయాల్ని సృష్టించలేదనుకోండి,
అసలు మన లోపల ఎంత సామర్థ్యం ఉంది, ఎంత ఓపిక ఉంది, ఎంత నిజాయితీ ఉంది, ఇవి ఏవి తెలియవు. అన్నీ అనుకూలంగా ఉన్నాయనుకోండి, అందరూ బాగుంటారు. Yes, ప్రభుజీ. ఆ, కష్టం వచ్చినప్పుడు అసలు ఏంటనేది ఆ, తెలుస్తుంది. అట్లా అందు గురించి అని భరద్వాజ మహర్షి ఆయనకి భవిష్యత్ తెలిసినప్పటికీ కూడా ఈ భరతుడికి ఉన్నటువంటి స్వేచ్ఛని ఉపయోగించుకొని ఆయన ఏమన్నా స్వార్థంగా ఆలోచిస్తాడా అనేటటువంటి ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఆయన పరీక్ష పెట్టాడనమాట. కానీ అదే మనం ఇప్పుడు భౌతిక ప్రపంచంలో చూస్తే మాటి మాటికి కూడా ఏ విధంగా అయితే దశరథుల వారు బాధతో వేదనతో ఆ స్పృహ తప్పిపోయారో, భరతుడు కూడా ఇప్పుడు ఎవరు అడిగినా, ఆఖరికి గుహుడు అడిగినా సరే తెలుసుకున్న తర్వాత అసలు వచ్చి దశరథ మహారాజ్ చనిపోయినప్పుడు కూడా ఆయన అంతే నిస్పృహకి లైక్ ఏంటంటే అచేతన స్థితికి వెళ్ళిపోతే మళ్ళీ కాన్షియస్ లోకి రావడం అనేది, సో వాళ్ళ యొక్క బంధాన్ని అనుబంధం బంధాన్ని నిరూపిస్తుంది. అంత అనుబంధం అన్నమాట రామచంద్రమూర్తి తోటి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం. ఒక విషయం ఆలోచించండి, రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు చదివినప్పుడు ఎంత అద్భుతంగా 100 తప్పులు చేసినా కూడా వాడు ఏదన్నా చిన్న ఒప్పు చేస్తే, చిన్న మంచి పని చేస్తే ఆ మంచి పనిని గుర్తించి వాడిని కీర్తిస్తాడంట రామచంద్రమూర్తి. మనం 100 మంచి పనులు చేసి ఒక్క మంచి పని చేసినా కూడా 100 మంచి పనులు చేసి ఒక్క తప్పు చేసినా కూడా మనని ఆ తప్పునే ఏలెత్తి చూపిస్తారు తప్ప వీడు ఇన్ని మంచి పనులు చేశాడని ఎవ్వరు కూడా అనరు. కానీ ఆపోజిట్ గా రామచంద్రమూర్తి ఎవరిలో ఎలాంటి తప్పుల్ని ఎంచకుండా అందరికీ అందరితోని చాలా ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ అద్భుతంగా ఆయన ఆ మానవ సంబంధాలని ఆయన నిర్వహించారు ఆయన. సో అట్లాంటి వ్యక్తిని జీవితంలో నుండి కోల్పోవడం అంటే అది తట్టుకోలేనంతటువంటి బాధ. ఉదాహరణకి మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా మన పిల్లలో దేహబంధువులో ఎవరో ఒకరు వేరే దూరం ఏదో ప్రాంతానికి వెళ్తున్నారంటేనే కొద్దిగా దుఃఖం వేస్తుంది మనకి. ఇట్లాంటి 14 సంవత్సరాల పాటు మా అన్నగారు రావట్లేదంటే ఆయనకి ఎంత దుఃఖం వేస్తుంది. అంత గొప్ప గుణ సంపన్నుడైనటువంటి రామచంద్రమూర్తి. సో ఎప్పుడు కూడా భరతుడు ఊహించలేదు, నేను ప్రతి నిత్యం కూడా మా అన్న నీడలో బ్రతకాలనే ఆయన కోరుకునేవాడు. అలాంటిది దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. చాలా సంతోషం. మళ్ళీ మనము వచ్చే వారం ఇదే సమయానికి తర్వాత కథాక్రమం ఏం జరిగిందో తెలుసుకుందాం. తెలుసుకొని మనందరం కూడా తరిద్దాం. హరే కృష్ణ. మీ అందరికి కూడా హరిబోల్ ప్రభుజీ, కృతజ్ఞతలు ప్రభు. అంటే 90 విసర్గ వరకు ప్రభుజీ ఇప్పుడు చెప్పుకున్నది 93 అయిపోయింది. 94 నుండి చెప్పుకుందాం. సరే, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు హరే కృష్ణ. మీ అందరికి కూడా రామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రయాణంలో ఉన్నాను ప్రభుజీ, క్లాస్ వినలేదు సరిగ్గా. పర్వాలేదు, రికార్డింగ్ వస్తుంది కదా, వినండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ.